హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. ఈరోజు నేను మెంతికూర పప్పు చేస్తున్నాను. అది ఎలా చేయాలని చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఈ కందిపప్పు కుక్కర్కి పెట్టుకున్నానండి. ఇలా ఉడికించి పెట్టుకోవాలి. ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఇలా ఉడికించేసి పెట్టుకోవాలి పప్పు. ముందుగా నేను పప్పు కూడా ఉడికించేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇది ఫ్రై అవ్వాలండి బాగా. ఈ ఉల్లిపాయ ఫ్రై అయినాయండి. ఇంకా ఇప్పుడు టమాటా వేసుకుందాము. నేను 2 టమాటాలు ఇలాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది టమాటా వేసేసుకున్నాను. మెంతికూర కూడా ఇలా కడిగి పెట్టుకున్నాను నేను. బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కూడా టమాటా ముక్కలు కూడా. ఫ్రై అవుతున్నాయి కదా, దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాము. పసుపును సాల్ట్. టమాటా మెత్తగా అయ్యేంత వరకు బాగా తిప్పుతూ కలుపుతూ ఉండాలి. బాగా ఫ్రై అవ్వాలి. పప్పు ఇలా చేసి చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మెత్తగా అయిపోయింది కదండి. టమాటా కూడా మెత్తగా అయిపోయింది బాగా. ఇప్పుడు మెంతికూర వేసేసుకున్నాం దీంట్లో. మెంతికూర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా అయిపోయింది టమాటా కూడా. ఇప్పుడు మెంతికూర కూడా వేసేసుకున్నాం. బాగా కలుపుకోవాలండి. ఇది మెంతికూర కూడా బాగా ఫ్రై అవ్వాలి. మెంతికూర వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతే ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పప్పు వేసేసుకున్నాము. మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, ఉడికించుకున్న పప్పు, అది దీంట్లో వేసేసుకున్నాము. కొద్దిగా వాటర్ వేస్తున్నానండి నేను. మీరు పలుచగా కావాలంటే పలుచగా చేసుకోవచ్చు, గట్టిగా కావాలంటే కూడా గట్టిగా చేసుకోవచ్చు. నేను ఈ కన్సిస్టెన్సీలో చేస్తున్నాను. ఇది కుక్ అవుతుంది కదా, కొంచెం కారం వేసుకుందామండి. ఇప్పుడు ఇది ఎక్కువ అవసరం ఉండదు. పచ్చిమిర్చి చేసాం కదా, కొద్దిగా కారం వేసుకున్నాను. సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా, ఉడికిపోయిందండి. పోపు వేసేసుకుందాము. ఈ పోపుకి ఇది పెట్టుకున్నాను. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను.
పోపుకి నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పోపుకి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. పోపు ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసేసుకున్నాం. పప్పు రెడీ అయిపోతుంది. ఈ పోపు వేగిపోయింది కదా, ఇంకా దీంట్లో వేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంక పప్పుది. పోపు వేసేసుకున్నాం కదా, ఇంక పప్పు రెడీ అయిపోయిందండి. ఇది అంతే అండి, మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.